ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరే పర్టికులర్ గా ఏపీకి ఏం చేశాడని ఎందుకు సరే వాళ్ళ డాడీ దగ్గర నుంచి వస్తున్నారు మీరు వాళ్ళ డాడీతో కొంచెం సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇంకా ప్రజెంట్ ఎమ్మెల్యేతో ఉన్నాయి ఓకే అంతా ఓకే అంటే ఆయన ఏపీకి ఏం చేశారనేది ఏపీకి ఏం చేశారనేది లిస్ట్ నేను 2 hours మాట్లాడగలను మనోజ్. ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు గవర్నెన్స్ అంటే ఏంటో మీకు తెలిసింది చెప్పండి. ఏం చేస్తే గవర్నెన్స్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పబ్లిక్ లో గ్రౌండ్ లో ప్రజలకు ఏం కావాలి? ఒకవైపు అభివృద్ధి కావాలి, రోడ్లు కావాలి, మంచినీటి సదుపాయం కావాలి, ఇంకా ప్రభుత్వ పథకాలు అనేవి మన ఇంటికి రావాలి. సరే కొన్నిట్లో ఉంది ఓకే, కానీ రోడ్ల పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ కట్టడాల పరంగా కానీ అమరావతి పరంగా కానీ ఏ విషయంలో మీరు దాన్ని డెవలప్మెంట్ అంటే ఏంటి చెప్పండి మీరు? డెవలప్మెంట్ అంటే ఒక పేదవాడికి తాగునీరు కావాలి, సాగునీరు, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, ఇవన్నీ కావాలి. వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు మన దగ్గరే ఉండాలని చూసుకుంటారు. కానీ ఇక్కడ మనకు ఆ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అమరావతి అనేది మనకు రాజధానిగా గత ప్రభుత్వం నిర్దేశించిన ఇప్పటి వరకు కూడా అక్కడ ఎటువంటి కట్టడం జరగలేదు, ఉన్నటిని కూల్చేశారు అనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. సో దానిపైన మీరేమంటారు? ఉన్న వాటిని కూల్చడం ఎందుకు కూలుస్తారు మనోజ్? అసలు ఒకటి అదేది ప్రజావేదిక అనే దాన్ని కూల్చరు. బికాజ్ అది అక్రమ కట్టడము, అది వాళ్ళ స్వార్థం కోసం ₹1 అర కోటి ఖర్చు ఏదో గవర్నమెంట్ ఇచ్చేసి అది అవసరం లేని బిల్డింగ్ కాబట్టి దాన్ని కూల్చారు. కానీ ఇప్పుడు నేను చెప్తాను అభివృద్ధి అని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఇది మళ్ళీ చెప్తాను. కియా మోటార్స్ ఉంది, కొరియన్ కంపెనీ. వాడు మన ఇండియా మీద ప్రేమతో వచ్చి పెట్టాడు ఇక్కడ, లేకపోతే మీ మీద నా మీద ప్రేమతో వచ్చి పెట్టాడా? వాడు ప్రేమతో వచ్చినా రాకపోయినా మనకి చెప్తాను, అది కూడా చెప్తాను. ఉద్యోగాలు వచ్చాయి, ఎస్ ఐ ఫైన్. నేను దాన్ని అభివృద్ధి అనను. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంతే, అది అభివృద్ధి కాదు. బిజినెస్ జరిగితేనే కదా. బిజినెస్ జరిగింది, వాడు ఎందుకు పెడతాడు? ఏ వ్యాపారస్తుడైనా, లెట్ ఇట్ బి కియా లేకపోతే ఓల్వో, ఇంకోడు దేనికోసం? వాడు ప్రాఫిట్స్ కోసం పెడతాడు. అండ్ ఇక్కడే ఎందుకు పెడతాడు? ద మ్యాన్ పవర్ ఈస్ చీప్ హియర్. నేను యూకేలో ఉన్నాను, నేను చెప్తున్నాను కదా, ఒక నర్స్కి నేను ఆల్మోస్ట్ మంత్లీ 2 lakhs పే చేస్తాను. ఇక్కడ ఒక నర్సుకి ఎంత వస్తుంది మీరే చెప్పండి. అంటే ఇప్పుడు మీరు అన్నారు అది వాళ్ళు ఇక్కడికి వచ్చింది, వాళ్ళు ఇక్కడ లొకేట్ చేసింది, ఇక్కడ మ్యాన్ పవర్ చీప్ అన్నారు. సరే మరి ఈ 4 ఏళ్లలో ఇంకా అంతకన్నా ఎక్కువ కియాలు రావాలి కదా? అవును, వచ్చింది కదా. పెప్పర్ మోషన్ 4650 కోట్లతో పెప్పర్ మోషన్ ఫ్యాక్టరీ ఇప్పుడు మన పుంగనూరులో స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ 4 ఏళ్ళు, గడిచిన 4 ఏళ్ళు ఎలక్షన్స్ ముందు అది కూడా నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనోజ్. నేను డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చెప్తున్నాను. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో 17 మెడికల్ కాలేజ్ కడుతున్నారు, 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి. ఈజ్ ఇట్ నాట్ డెవలప్మెంట్? అండ్ నాడు నేడు కింద స్కూల్స్ భవిష్యత్తు మారుస్తున్నారు. ఇప్పుడు మీరు అసలు ఒకసారి ఆలోచిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. హౌ మచ్ శాలరీస్ వీఆర్ పేయింగ్ టు ద గవర్నమెంట్ టీచర్స్. ప్రైవేట్ స్కూళ్ళల్లో 10,000 15,000 పనిచేస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆల్మోస్ట్ 1,20,000 పే చేస్తున్నారు. సచ్ ఏ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ వాళ్ళ పిల్లలు కూడా అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు ఇక్కడ బాగా పరిస్థితి. ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. వాయ్? ఎందుకు మనం శాలరీస్ ఇచ్చి, ఇప్పుడు మా ఊర్లో 10 మంది టీచర్లు ఉన్నారంటే మంత్కి 10 lakhs ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. ఇయర్లీ ఆల్మోస్ట్ 1 crore రూపీస్ శాలరీస్కి, అంటే మెయింటెనెన్స్ కాదు, ఓన్లీ శాలరీస్ ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. కానీ 10 మంది పిల్లలు ఆ స్కూల్లో ఉంటే ₹1 నువ్వు టీచర్లకు ఖర్చు పెడితే 10 మందికి నువ్వు చదువు చెప్తే ఈజ్ ఇట్ ద గవర్నమెంట్ మనీ యూజ్డ్ ఇన్ ద బెస్ట్ వే? నో. ఆ గవర్నమెంట్ రిసోర్సెస్ అన్ని వేస్ట్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పేవారు? మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించండి, విద్య మా బాధ్యత కాదని చంద్రబాబు నాయుడు డైరెక్ట్ చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద రూపురేఖల్ని మార్చేసి, ఆ స్కూల్స్ రూపురేఖలు మార్చేసి అందులో మంచిగా ఫెసిలిటీస్ పెట్టి, ఫుడ్ ఇచ్చి, వాళ్ళకి బట్టలు ఇచ్చి, షూ, లైక్ ఎవ్రీథింగ్ హీస్ ప్రొవైడింగ్, అండ్ ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ఏవో అన్నీ కూడా ఇచ్చేసి, సో ఆ సిస్టమ్ని బాగుపరుస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో అక్కడ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి. ఈజ్ దట్ నాట్ డెవలప్మెంట్? నేను చెప్తున్నా, డెవలప్మెంట్కి నిర్వచనం ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక చట్రంలో ఇరుక్కోలేలా చేశారు మనల్ని. లైక్ ఒక పిచ్చి మైండ్ సెట్తో ఏదో ఒక ఫ్యాక్టరీ వచ్చింది, అబ్బబ్బబ్బబ్బ డెవలప్మెంట్. బికాస్ ఫ్యాక్టరీ వచ్చిందంటే మనల్ని స్లేవ్స్ లాగా వాడుకుంటున్నారు. దే ఆర్ యూజింగ్ అవర్ పవర్, దే ఆర్ యూజింగ్ అవర్ స్కిల్స్, దే ఆర్ యూజింగ్ అవర్ ఎనర్జీ, ఎవ్రీథింగ్. దే ఆర్ మేకింగ్ మనీ అండ్ దే ఆర్ టేకింగ్ ఇట్ టు కొరియా. అది డెవలప్మెంట్ కాదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఎస్, ఎంప్లాయ్మెంట్ వరకు వచ్చిందని నేను ఒప్పుకుంటాను. బట్ దాని డెవలప్మెంట్ అంటే కియా మోటార్స్ అనంతపురంలో వస్తే ఇచ్చాపురంలో ఏం డెవలప్మెంట్ అవుతుంది మీరు చెప్పండి? సరే, గవర్నమెంట్ వచ్చాక ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది చెప్పండి? దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందండి గవర్నమెంట్. సచివాలయ వ్యవస్థ మొత్తం తీసుకొచ్చింది. ఎంతమంది సచివాలయంలో మనం? సచివాలయ వ్యవస్థ అందరూ వైసీపీ కార్యకర్తలే కదా? లేదు, ఇది నేను అసలు ఒప్పుకోను. ఎవ్రీవన్ ఎగ్జామ్ రాసి చాలా మంది వైసీపీ కార్యకర్తలు నాకు కూడా ఫోన్ చేసి ఎలా నామినేటెడ్ చేస్తారు మనోజ్? నో వే. దే హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. హౌ కెన్ యూ మ్యానిపులేట్? ఇప్పుడు నేను ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. మా రిలేటివ్, ఇంకా అది కూడా ఖచ్చితంగా చెప్తాను. మా వైఫ్ వాళ్ళ మేనమామ కూతురు, షీ లివ్స్ ఇన్ నెల్లూరు.
ఒకసారి నాకు ఫోన్ చేసి ఫస్ట్ 2 years ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది, 3rd year ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు, కనుక్కొని కొంచెం హెల్ప్ చేయండి అన్నారు. నెల్లూరు ఎమ్మెల్యే అప్పుడు మినిస్టర్ కూడా అనిల్ కుమార్ యాదవ్ మై ఫ్రెండ్. నేను ఫోన్ చేసి ఆల్రెడీ 2 years వచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు బావా కనుక్కో అని చెప్తే, వాళ్ళ ఫాదర్, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎక్కడో ఒక 100 రూపాయలు 200 ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు. సో హూ ఎవర్ పేస్ ఇన్కమ్ ట్యాక్స్ దే డజంట్ గెట్ ఫీజు రీఎంబర్స్మెంట్. అది నార్మ్. ఇంకా అది ఆన్లైన్లో ఉంది, మన వల్ల కాదు, మనం చేంజ్ చేయలేము అని వాళ్ళు డిసైడ్ అయ్యి దే డెంట్ గెట్ ఫీజు రీఎంబర్స్మెంట్. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ, మా రిలేటివ్ అక్కడ లోకల్ మినిస్టరు నా ఫ్రెండ్, అప్పుడు మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు. మరి మేము చేయాలనుకుని ఎంతసేపు పని అండి, మ్యానిపులేట్ చేయాలంటే ఎంతసేపు పని? ఇట్ డిన్ హ్యాపెన్. ఇంకొకటి కూడా నేను చెప్తాను చక్కటి ఉదాహరణ. R&R కింద ఇప్పుడు గాలేరు నగరి ప్రాజెక్ట్ ఉంది మా కడప డిస్టిక్లో. మా వైఫ్ వాళ్ళ ఊరు మునిగిపోయింది, మునక కింద వెళ్ళిపోయింది. మాకు R&R కింద 10 lakhs కాంపెన్సేషన్ మా వైఫ్ పేరు మీద రావాలి. అప్పుడు నా ఫ్రెండ్ ఇరిగేషన్ మినిస్టర్ కాల్ చేశారు. నేను ఆయన చెప్పాను ఇట్లా మనకు రావాలి, వాళ్ళు ఏదో పేపర్ వర్క్ అన్నారు, ఆర్డీఓ కాల్ చేయండి అంటే ఆర్డీఓ కాల్ చేశారు, జాయింట్ కలెక్టర్ కూడా కాల్ చేశారు. సార్ పేపర్ వర్క్ ఏదో ఉంది సార్, అది చేస్తున్నాము మనం అని చెప్పారు. ఇప్పుడు మనం ఫ్రెండ్కైనా ఒకసారి చెప్తాం, వాళ్ళు 2-3 సార్లు ఏం చేసి చెప్పలేరు. సో దెర్ ఈస్ సంథింగ్ ఇప్పటికీ అక్కడ కొన్ని, అంటే అందరితో పాటు కొందరికి పెండింగ్ ఉన్నాయి. దెర్ ఈస్ సమ్ ఇష్యూస్ విత్ ద ఓటర్ లిస్ట్, ఏవో మాకు కూడా రాలేదు. ఇప్పుడు నేను మ్యానిపులేట్ చేసి నేను వాడుకోవాలనుకుంటే నేను ఎంతసేపు 10 లక్షలు తెప్పించుకోవడం, బట్ ఇప్పటికీ నాకు రాలేదు. ఐఎమ్ సేయింగ్ ఆన్ రికార్డ్, అంటే మా వైఫ్ పేరు మీద. సో ఎవరిని మ్యానిపులేట్ చేయట్లేదు, ఎవరికి మా వాళ్ళకి ఫేవర్ చేస్తున్నామనో లేకపోతే ఇంకోటి చేస్తున్నారు అన్నది అస్సలు అబద్ధం. చాలా మంది మీకే తెలుసు కదా మనోజ్, మా కార్యకర్తలే హ్యాపీగా లేరు, ఎందుకంటే మనకు పనులు జరగట్లేదు, మనం ఏం సంపాదించుకోవట్లేదు. బయటికి అనేది అది వేరే విషయం, సీట్లు వదిలేండి. సో ఎక్కడ అంటే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకేం సరదాగా హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని